హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద పేద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అంటే పర్యావరణ రక్షణ చట్టం 1986 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఈ యాక్ట్ అనేది భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత అండర్ ఆర్టికల్ 253లో మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చింది. సో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆర్టికల్ 51A(g) ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం అనేది ఉంది. సో ఇదేం చేస్తుందంటే ఈ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి మనకి ప్రొటెక్షన్, ప్రివెంటివ్, కంట్రోల్ పొల్యూషన్ కోసంగా పవర్స్ అనేది ఇస్తుంది. సో ఇదేం చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పర్పస్కి మనం ఇంప్రూవ్ చేయడానికి ఎఫెక్టివ్ మిషనరీ అంటే చట్టాలను రూపొందిస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక పర్సన్ని ఆథరైజ్ చేసి సో శాంపిల్స్ ఆఫ్ ఎయిర్, వాటర్, సాయిల్ ఆర్ అదర్ సబ్స్టెన్స్ని ఎవిడెన్స్ అఫెన్సెస్గా కలెక్ట్ చేయమని చేస్తుంది. అదేవిధంగా ఇట్ ప్రిస్క్రైబ్స్ ఏ స్పెషల్ ప్రొసీడ్యూర్ ఫర్ హ్యాండ్లింగ్ హజార్డస్ సబ్స్టెన్స్. సో ఎక్కడైతే ప్రమాదకర వస్తువులు ఉంటాయో దానికి స్పెషల్ ప్రొసీడ్యూర్ అనేది ఈ చట్టం ప్రకారం రూపొందించబడింది. సో దిస్ యాక్ట్ విల్ సుపీరియర్ ఓవర్ ఎనీథింగ్ ఇన్కాన్స్టెంట్ అంటే పర్యావరణానికి దెబ్బతీసే విధంగా ఎలాంటిది ఉన్నా కూడా ఇది సుపీరియర్ యాక్షన్స్ అనేది తీసుకుంటుంది. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది 1986 అనేది పార్లమెంట్ చట్టం. ఇది మనకి మే 1986లో అమల్లోకి వచ్చింది మరియు 19 నవంబర్ 1986 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో మనకి 26 సెక్షన్స్, 4 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ చట్టం అనేది భోపాల్ గ్యాస్ లీకేజ్కు ప్రతిస్పందనగా విస్తృతంగా పరిగణించబడింది. ఆర్టికల్ 253 ప్రకారం భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఇది దేశం సంతకాలు చేసిన అంతర్జాతీయ ఒప్పందాలను మళ్ళీ అమలు చేయడానికి, చట్టాలను రూపొందించడానికి యూనియన్ ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి స్టాక్హోమ్లో నిర్వహించిన చట్టంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం భారతదేశంలోని పర్యావరణ నియంత్రణను పాలన కోసం ఒక ఫ్రేమ్వర్క్గా అందించిన అంబ్రెల్లా చట్టం. ఇది అన్ని ప్రధాన పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల కార్యకలాపాలను కవర్ చేస్తుంది మరియు తీర ప్రాంతాలు మరియు పర్యావరణ సున్నితమైన ప్రాంతాలను నిషేధిస్తుంది మరియు నియంత్రణిస్తుంది. ఈ చట్టం నీటి చట్టం మరియు వాయు చట్టం వంటి ఇతర పర్యావరణ చట్టాలను కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వివిధ కేంద్ర మరియు రాష్ట్ర అధికారుల కార్యకలాపాలు సమన్వయం కోసం కూడా ఈ చట్టం అనేది చర్యలు అనేది తీసుకుంటుంది. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది దేని ద్వారా రూపొందించబడింది అంటే భారత పార్లమెంట్ ద్వారా రూపొందించబడింది. అదేవిధంగా ఎప్పుడు ప్రారంభించబడిందంటే 9 జనవరి 1986. దీని యొక్క కరెంట్ స్టేటస్ ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది భారతదేశంలో ఇప్పటికీ అమల్లో ఉంది. సో ఈ చట్టం యొక్క చరిత్ర పర్యావరణ పరిరక్షణ మరియు మెరుగుదల మరియు దాని అనుసంధానించిన విషయాల కోసం అందించడానికి ఈ చట్టం జూన్ 1972లో స్టాక్హోమ్లో నిర్వహించబడిన హ్యూమన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కాన్ఫరెన్స్ని స్ఫూర్తిగా తీసుకొని మనకి భారతదేశం ఈ చట్టాన్ని రూపొందించింది. సో అప్పటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో ఇండియా కూడా పాల్గొనింది. అక్కడ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి మరింత అవసరమని భావించి మనకి ఒక చట్టాన్ని పార్లమెంట్ ద్వారా రూపొందించబడింది. ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్సిడెంట్ని సో దీని మీద ఎఫెక్ట్ అనేది విషాదంగా పరిగణించబడి దీని మీద ఎఫెక్ట్తో భారతదేశం అనేది పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది దేశంలోకి అమల్లోకి తీసుకొని వచ్చింది. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది మొత్తం 4 అధ్యాయాలు ఉంటుంది. అందులో 26 సెక్షన్లు అనేది ఉంటాయి. ప్రతి అధ్యాయము భవిష్యత్తు హాని నుండి పర్యావరణాన్ని రక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని కలిగింది. సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయంటే మనకి 4 షెడ్యూల్స్ ఉంటాయి. అదేవిధంగా 26 సెక్షన్స్ అనేది ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ షెడ్యూల్స్ అండ్ హౌ మెనీ సెక్షన్స్. సో కింద ఆప్షన్స్ ఇచ్చేస్తారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4 షెడ్యూల్స్ 26 సెక్షన్స్ అనేది ఆన్సర్ అండి. సో ఈ 1972లో మనిషి పర్యావరణం అంటే హ్యూమన్ ఎన్విరాన్మెంటల్ ప్రకారం స్టాక్హోమ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సు స్ఫూర్తితో భారత ప్రభుత్వం 1986లో సమగ్ర పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1986 జనవరి 9 నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పర్యావరణంలోని వివిధ విభాగాలు ఎదుర్కొంటున్న సవాళ్ళను, ప్రమాదాలను నిర్వహించడానికి ఈ చట్టం కృషి చేస్తుంది. అదేవిధంగా వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టంశాలను కూడా ఈ చట్టం అమలు చేస్తుంది. ఈ చట్టంలో మనకి 4 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్లో ఈ చట్టం యొక్క
పేరు, నిర్వచనం అనేది మనకి చూపిస్తుంది. అదేవిధంగా రెండవ సెక్షన్ వచ్చేసరికి దీని పరిధి, ముఖ్యమైన నిర్వచనాలను వివరించారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లో ఉంటుంది. పర్యావరణ కాలుష్య కారకాలు మొదలైన పదాలను 2A సెక్షన్లో చేర్చారు. ఇక ఈ చట్టం ప్రకారం పర్యావరణం అంటే గాలి, నీరు, భూమి, జీవులను, నిర్జీవాలకు, వాటి చుట్టూ ఉన్న పర్యావరణం మధ్య గల సంబంధ బాంధవ్యాలు, ఘన, ద్రవ, వాయు పదార్థాలు పర్యావరణంలో ఉండే గాఢత వల్ల పర్యావరణకు హాని కలిగించిన దాన్ని పర్యావరణ కాలుష్యంగా నిర్వచించారు. ఏ పర్యావరణ కాలుష్య కారకమైన హాని కలిగించే గాఢత పర్యావరణంలో ఉంటే దాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు. హానికర పదార్థాలను కూడా మొదటి అధ్యాయంలో మనకి నిర్వచించారు. అదేవిధంగా రెండో అధ్యాయం వచ్చేసరికి 3 నుంచి 6 సెక్షన్లు ఉంటాయి. సో ఇందులో పర్యావరణ పరిరక్షణ గురించి డిస్కషన్ చేశారు. అదేవిధంగా పర్యావరణ స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులను తెలిపారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు అధికారులు నియామకం అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి అనేది కూడా మనకి రెండో అధ్యాయంలో తెలిపారండి. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి క్వాలిటీ మెజర్స్ తీసుకోవాలనేది కూడా ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేయడం అనేది చేశారు. నెక్స్ట్ మూడో అధ్యాయం వచ్చేసరికి 7 నుంచి 17 సెక్షన్లో ఈ కింది అంశాలను వివరించారు. మొదటిగా, నిర్ణయించిన పరిమితిని మించి పరిశ్రమల నుండి కాలుష్య ఉద్గారాలను విడుదల చేయకూడదు. సో ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మెజర్స్ అనేది ఉన్నాయో దాన్ని మించి పరిశ్రమలు కానీ కాలుష్య ఉద్గారాలని మనకి విడుదల చేయకూడదు. అదేవిధంగా హానికర పదార్థాలను రవాణా చేసేటప్పుడు, వినియోగించేటప్పుడు, భద్రపరిచినప్పుడు తీసుకోవాల్సిన సురక్షితమైన చర్యల గురించి కూడా తెలిపారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి నియమింపబడిన అధికారులు ఎవరైనా సరే ఏ పరిశ్రమలైనా తనిఖీ చేసేందుకు అధికారులు అంటే కదండి. సో ఒక పర్యావరణం మనం రక్షిస్తున్నామంటే అక్కడ అపాయింట్ చేసిన అధికారి ఏదైనా ఒక పర్సన్ కానీ లేదా ఒక ఇండస్ట్రీ కానీ పర్యావరణానికి హాని కలిగిస్తుందంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేసేందుకు అధికారం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. నెక్స్ట్, చట్టంలో పరిమితులను, ఇతర అంశాలను అతిక్రమించిన వారికి 5 ఏళ్ల కారాగార శిక్ష మరియు 1,00,000 వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ 4వ అధ్యాయం వచ్చేసరికి 18 నుంచి 26 సెక్షన్లు ఉంటాయి. సో వీటిలో ముఖ్యమైనవి అధికారులను, విధులను నిర్వహించే అధికారులకు ఖచ్చితంగా రక్షణ అనేది ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, సంస్థలు లేదా విభాగాల నుండి లేదా ఈ అధికారుల నుండి కావాల్సిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఈ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సివిల్ ఎటువంటి అప్పీల్కు అవకాశం అనేది లేదండి. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీసుకునే చట్టాలు అనేది ఎక్కడో కూడా మనకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అనేది జస్ట్ కంప్లైంట్ చేయొచ్చే కానీ దాని మీద యాక్ట్ రద్దు చేయమని చెప్పి ఎలాంటి సివిల్ కోర్ట్స్ కూడా మనకి అప్పీల్కి అనేది తీసుకోదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో చూద్దాం మనం. వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎస్టాబ్లిష్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్టడీయింగ్, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ లాంగ్ టర్మ్ రిక్రూట్మెంట్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఇది ఏం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీటెయిల్ స్టడీస్, అదేవిధంగా ప్లానింగు, దాన్ని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాలని చెప్పి లాంగ్ టర్మ్లో ఒక చట్టాన్ని మనకి రూపొందించింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జూన్ 1972లో స్టాక్హోమ్లో మనకి జరిగింది. ఇండియాలో ఇది యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఇది కూడా ఏం చేస్తుందంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కోసం భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టమే మనకి పర్యావరణ పరిరక్షణ చట్టం. ఈ చట్టం అనేది ఆర్టికల్ 253 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి రాజ్యాంగం నుండి అమలు పరిచిందండి. కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు 253 యాక్ట్ ప్రకారం ఆర్టికల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సర్టెన్ స్టాండర్డ్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఆఫ్ గివింగ్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలను, అంతర్జాతీయంలో తీసుకున్న నిర్ణయాలను కట్టుబడుతూ ఆర్టికల్ 253 ప్రకారం భారతదేశం అనేది ఒక చట్టాన్ని పర్యావరణం కోసం రూపొందించింది. ఆ చట్టమే పర్యావరణ పరిరక్షణ చట్టం. ఆర్టికల్ 48A ప్రకారం స్టేట్ షెల్ ఎండ్యూర్ టు ప్రొటెక్ట్ అంటే ఆర్టికల్ 48A ప్రకారం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేస్తూ అదేవిధంగా ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఒక చట్టాన్ని అనేది ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసరికి 50A అనేది మనకి ఎవరీ సిటిజన్ షెల్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఎలా ఉంటాయంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్లాన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ అంటే భారతదేశం వ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ చేయడానికి కోసంగా
ఒక ప్రోగ్రామ్ అనేది రూపొందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, తగ్గించడానికి వినూత్న మార్గాల ద్వారా ప్రజల్లోకి అవగాహన పరిస్తుంది. సో లే డౌన్ ది స్టాండర్డ్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ ది యాక్ట్ హ్యాస్ పవర్ టు డైరెక్ట్ ద క్లోజర్ ప్రొహిబిషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ ఆపరేషన్ యాక్సిస్. సో ఏదైనా పరిశ్రమ అనేది కర్బన ఉద్గారాలను పర్యావరణ హానికరించే లాంటి విడుదల చేస్తున్నట్లయితే దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఆపివేసే ప్రయత్నం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. అదేవిధంగా అలాంటి ఇండస్ట్రీలకు సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అనేది కూడా స్టాపేజ్ అనేది మన కేంద్ర ప్రభుత్వం అనేది చేస్తూ ఉంటుంది. సో ఏదేమైనా సరే పర్యావరణ దెబ్బతినే ఎలాంటి చర్యలైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం దాన్ని ఆపివేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదేవిధంగా ప్రతి పౌరుడి మీద కూడా పర్యావరణ పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలు చేసుకోవాలి. సో దీని యొక్క అఫెన్సెస్, పెనాల్టీస్ ఎలా ఉన్నాయంటే నో కోర్ట్ షెల్ టేక్ ఏ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఎక్సెప్ట్ అనే కంప్లైంట్ మేడ్ బై. సో ఏ కోర్టు కూడా దీని నుంచి కంప్లైంట్ కానీ తీసుకోకూడదు. ఒకవేళ కంప్లైంట్ తీసుకోవాల్సి వస్తే సో అది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అనేది తీసుకుంటుంది. సో అదేవిధంగా ఏ పర్సన్ హూ హ్యాస్ అప్రోచ్ ది కోర్ట్స్ ఆఫ్టర్ 60 days నోటీస్ హ్యాస్ బీన్ ఫర్నిష్డ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ ఇట్స్ బిహాఫ్. సో పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే మనకి 5 years వరకు కారాగార శిక్ష ఉంటుంది, అంటే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే. అదేవిధంగా ₹1,00,000 వరకు ఫైన్ ఉంటుంది, కొన్ని సందర్భంలో 2 కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ సచ్ వైలేషన్ అడిషనల్ ఫైన్, అంటే మరలా కూడా మళ్ళీ వైలేషన్ చేస్తూ ఉంటే 5,000 అనేది ప్రతి డేకి ఇస్తుంది పెనాల్టీగా. సో అదేవిధంగా ఇఫ్ ద వైలేషన్ కంటిన్యూస్ బియాండ్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ కన్విక్షన్ ద అఫెండర్ కెన్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజ్మెంట్ ఫర్ ఎ టర్మ్. అంటే ఒకసారి పర్యావరణ పరిరక్షణ ఉల్లంఘించినందుకు ఫైన్తో పాటు శిక్షణ అనుభవించిన క్రమంలో మరలా ఆ శిక్షణ అనుభవించిన రోజు నుంచి సంవత్సరం లోపల మళ్ళీ కానీ అదే పని కానీ చేసినట్లయితే సో ఆ కారాగార శిక్ష అనేది 7 years వరకు ఎక్స్టెండ్ చేసే అధికారం అనేది ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మనకి ఉందండి. సో ఇక కంప్లీట్ సెంట్రలైజేషన్ దీనికి డ్రాబ్యాక్స్ ఏంటంటే సో వైల్ సచ్ వైడ్ పవర్స్ ఆర్ ప్రొవైడ్ టు ది సెంట్రల్ అండ్ నో పవర్స్ టు ది స్టేట్ గవర్నమెంట్. సో పర్యావరణ పరిరక్షణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం లాగా అధికారాలు అనేది స్టేట్ గవర్నమెంట్కి లేదండి. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా లేదు. అంటే పబ్లిక్ అనేది అవేర్నెస్ ఉన్నా కూడా ఏం చేస్తాంలే అనే ఒక నిర్లక్ష్య ధోరణి ఉండడం వల్ల కూడా మనకి పర్యావరణ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి సరిగా వర్క్ అనేది చేయడం లేదు. సో దీనికి ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా మనకి ఉండాలి, ఎందుకంటే అవేర్నెస్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ ఇన్కంప్లీట్ కవరేజ్ ఆఫ్ పొల్యూటెంట్స్. ద యాక్ట్ డస్ నాట్ అడ్రస్ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ పొల్యూషన్ సచ్ యాజ్. అంటే ఈ యాక్ట్ అనేది 1986లో రూపొందించినప్పుడు సో అప్పటి కాలానుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రజెంట్ వచ్చేసరికి మనకి నాయిస్ పొల్యూషన్, ఓవర్ బర్డెన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రేడియేషన్ వేవ్స్ సంబంధించి ఈ ఎన్విరాన్మెంటల్లో మనకి యాక్ట్లో లేవు. సో దీనికి సంబంధించి నూతన సవరణలు చేసి కూడా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుందండి. ధన్యవాదములు.